తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కులాలను బాజాప్తా టార్గెట్ చేసి తిట్టిపిస్తుండు అనుముల రేవంత్ రెడ్డి గారు అలియాస్ నారా రేవంత్ రెడ్డి గారు, నారా రేవంత్ నాయుడు గారు. ఎందుకు నారా రేవంత్ నాయుడు గారు అంటున్నానంటే, ఈరోజు కులాల మధ్యలో మతాల మధ్యలో స్విచ్చుబెత్తుట్ల మునగాడు ఎవరు ఉందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు. దాని తర్వాత వచ్చి తయారైంది అంటే ఆయన శిష్యుడు అనుముల రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఒకటి ఫ్యూడలిజం పైన భూస్వాముల పైన ఒక పోరాటాలు జరిగినాయి, అది కాదననికి వీల్లేదు. కానీ ఈ ఫ్యూడలిస్టు విధానం వేరు, మామూలుగా మన కమ్యూనిస్టు భావాజాలం వేరు, సోషలిజం భావాజాలం వేరు. ఈరోజు ఇవన్నిటికీ మనం చర్చకు ముందుకు పోతామంటే ఈ మధ్యలో ఈ చర్చ తరచూ మరి ఎప్పుడైతే ఈ కులాల మధ్యలో మెల్లమెల్లగా వైషమ్య మన భేదాభిప్రాయాలు వస్తూ ఉన్నాయో వాటికి ఆజ్యం పోస్తున్నది ఎవరంటే ఇలాంటి వాళ్ళే. ఈరోజు ఫ్యూడలిస్టులు ఎవరనంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కడియం శ్రీహరి గారు మరి 94లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయిండు. 94లో ఎమ్మెల్యే కాకముందు ఆయన నక్సలైట్లతో చాలా దగ్గరుండే, చాలామందితో క్లోజ్గా ఫ్రెండ్షిప్ చేసిండు. వాళ్ళను చాలామంది సరెండర్ చేసే పని మీద, లేకుంటే వాళ్ళకు మొత్తానికి వాళ్ళ సపోర్టివ్గా పనిచేసిండు, వాళ్ళని చాలా గొప్పగా చూసిండు. 94 ఎన్నికలైన తర్వాత మరి కాలక్రమేణా ఆయన మంత్రి అయిన తర్వాత భయంకర ఒక ఫ్యూడలిస్టు లెక్క వ్యవహరించిండు. ఆయన ఏం చేసిందనేది వరంగల్ ప్రజలు ఎవరైనా చెప్తారు. ఆయన ఒక దళితుడు, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఫ్యూడలిస్ట్గా మారిండు. అంటే ఫ్యూడలిస్ట్ అని అంటే ఒక రెడ్లు వెలుమలు ఇళ్ళనే కాదు. ఈరోజు ఫ్యూడలిస్ట్ లెక్క ఆలోచించేవాడు ఎవరైనా సరే. ఈరోజు నిజాం సర్కార్ ఒక ఉస్మానియా యూనివర్సిటీ కట్టిండు, ఒక నిమ్స్ హాస్పిటల్ కట్టిండు, దాన్ని బొక్క దవాఖానా అనేది అది వరకు, ఒక నిలోఫర్ హాస్పిటల్ కట్టిండు, ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టిండు. చాలా జిల్లాలలో మహబూబియా కాలేజీలు కూడా ఉంటాయి, చాలా దగ్గర పంచతన్ కాలేజీలు ఉంటాయి, చాలా మంది దగ్గర స్కూల్స్ ఉంటాయి. అయితే ఇవన్నీ విద్య గురించి వైద్యం గురించి ఆలోచించేటోళ్ళు నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళు కొంతమంది రైట్ లెఫ్ట్ ఉన్నోళ్ళు, పోలీసులు అసలు రజాకర్లను కూడా అంటారు. వాళ్ళతోని స్నేహం చేసినటువంటి కడియం శ్రీహరి లాంటి ఐడియాలజీ గల్లోళ్ళు కానీ, లేకుంటే ఫ్యూడలిస్టు విధానాలు రేవంత్ రెడ్డి గారి ఐడియాలజీ గల్లోళ్ళు కానీ వీళ్ళను దొరలు అంటారు. అందులో 2 రకాలు ఉన్నారు ఇంట్లో కూడా. మనము బ్రాహ్మణ్ సామాజిక వర్గంగా చూస్తే మీరు లెఫ్టిస్టు భావాజాలంతో పనిచేసినటువంటి వరవరరావు గారు కానీ, కన్నాబీరామ్ గారు కానీ వీళ్ళందరూ నిరంతరం జనంకొని పనిచేశారు. అంతేకాకుండా భూస్వామ్యం పైన పోరాటం చేసిన కొండపల్లి సీతారామయ్య రెడ్డి. కొండపల్లి సీతారామయ్య ఎవరు? ఈజ్ ఎ రెడ్డి. ఇంకా చాలామంది ఉన్నారు, వెలమాస్ కూడా, తక్కెలపల్లి వాసుదేవరావు గారు, ఇట్లా చాలామంది అందులో కూడా ఉన్నారు. వీళ్ళు ఫ్యూడలిస్ట్ మీద కొట్లాడారు. మరి రెడ్డే ఫ్యూడలిస్ట్ అంటే ఎట్లా? ఒకటి భూదాన్ రామచంద్రారెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున భూములు దానం చేసినటువంటి రావి నారాయణ రెడ్డి గారు, ఆయన పేరు మీద హాలే ఉంది, ఆయన గొప్ప ఉద్యమకారుడు. ఈ విధంగా కమ్యూనిస్టులలో చాలామంది చాలా రకాలుగా ఉన్నారు. వెలమాస్ కూడా ఇదివరకు దాదాపు ఈయన ఇంకొక ఎమ్మెల్యే వెలమాలను తిట్టిండు, బూతుంది. వెలమాస్లో కూడా నేను చెప్పిన కదా, తక్కలపల్లి వాసుదేవరావు కానీ ఈరోజు చాలామంది లెఫ్టిస్ట్ ఉన్నారు. దేని మీద కొట్లాడు? ఫ్యూడలిస్ట్ ఐడియా అంటే రెడ్లందరూ ఫ్యూడలిస్టులు కాదు, భూములు ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యూడలిస్టులు కాదు. ఫ్యూడలిస్ట్ ఏంటంటే ఎకరం జాగున్నా అసలు ఏం లేకున్నా ఈరోజు కింది జాతి వల్ల రారా పోరా అంటే చూసినావా వాళ్ళు ఫ్యూడలిస్టులు. కింది వాళ్ళను అణగారిన వర్గాలను ఈరోజు బానిస లెక్క చూసినావా వాళ్ళని ఫ్యూడలిస్టులు. ఈరోజు వాళ్ళకి సమాజంలో ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు చూసినావా వాళ్ళు ఫ్యూడలిస్టులు. ఈరోజు బండి సంజయ్ గారు కానీ, తీర్మాన్ మల్లయ్య కానీ, రేవంత్ రెడ్డి కానీ వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే అసలు ఎవరు ఏంది, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళ ఆలోచన విధానం ఏందనేది ఎవరు చూడరు. ఈరోజు మేము ఎన్ని పుస్తకాలు చదివామో మేము చెప్పుకోము, కానీ మేము కూర్చున్న లైబ్రరీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటివి కూడా మాకు చాలా కలుస్తారు. ఈరోజు నేను అన్ని రకాల పుస్తకాలు చదివిన, అనేకమైన భావాజాలను చదివిన. ఈరోజు నేను చదివిన చాలామంది భావాజాలం గురించి కానీ, చాలా పుస్తకాలు కానీ, చాలా లెఫ్టిస్ట్ భావాలు కానీ. ఈరోజు పివి నరసింహారావు గారి ఒక బుక్ ఉంటుంది, ది ఇన్సైడర్, తెలుగులో లోపలి మనిషి అని ఉంటుంది. ఆంధ్రప్రభలో డైలీ ఒక ఆర్టికల్, కొట్టే పరిస్థితి లేక లోపట ఆయన ఆర్టికల్స్ గురించి చూసిన. ఆయన ఒక డిఫెన్స్ మినిస్టర్గా కానీ, లేకుంటే ఒక రాష్ట్రానికి ఒక 2 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏమో చేసిండు.
ప్రధానమంత్రిగా చేసినా కానీ ఆయన ఐడియాలజీ అంతా కమ్యూనిస్ట్ పరంగానే ఉండేది. ఆయన కంప్యూటర్ని ఎట్లా వాడాలో, కంప్యూటర్ ఏమేమి చేయగలుగుతారో వివరంగా చెప్పినటువంటి వ్యక్తి. కంప్యూటర్ గురించి ఆయన తెలియదని ఈయన ఈ అజ్ఞాని, ఈ రాజకీయ అజ్ఞాని, ఈ డెవలప్మెంట్ అజ్ఞాని డల్లాసులు చెప్పిండు. ఎందుకంటే ఈయన అజ్ఞాని కాబట్టి వీళ్ళకేం తెలియదు. వీళ్ళు క్యాస్ట్ని ఇష్టం వచ్చిన చేస్తారు. ఎందుకంటే వీళ్ళ బాస్ ఈయన. ఇప్పుడు ఈయన ఎవరి డైరెక్షన్లో ఎవరిని తిడుతున్నాడు, ఈయన ఎవరెవరి దగ్గర పోయిండు. ఈయన ఎన్నికలైన 100% ఈయన గెలిచింది రెడ్ల వల్లనే గెలిచిండు. ఎక్కడ మనం మొన్న ఎమ్మెల్సీలా జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం రెడ్లే. ఈరోజు చిన్నగా ఆలోచించద్దు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు హూ ఆర్ రెడ్డిస్ ఎవరు? ఈ అజ్ఞానికి తీర్మానం అనే అజ్ఞాని కూడా మనం చెప్పాల్సిన అవసరం. రెడ్లు ఏంటిది? అది ఒక క్యాస్టా? అదొక భూస్వామికి వర్గానికి చెందినట్టు ఒక టైటిల్? అదేంటిది అది? దీని గురించి మధ్య తులసిరెడ్డి గారు చాలా బాగా చెప్పింది. ఎప్పుడైనా ఉంటే ఆయన కలవండి. తులసిరెడ్డి గారు వాట్ ఈస్ రెడ్డి, హూ ఈజ్ రెడ్డి అని చాలా బాగా చెప్పారు. రెడ్డి అంటే వాళ్ళు మామూలుగా కాపు అంటే వాళ్ళు వ్యవసాయం పని చేసేటోళ్ళు. వీళ్ళను రెడ్డిస్ మన ఇక్కడ గౌడాస్ అని అంటారు. ఇక్కడ కర్ణాటకలో గౌడాస్, వాళ్ళు కూడా వ్యవసాయం పని చేస్తారు. మళ్ళా జాట్లు అంటారు, హర్యానా రాజస్థాన్లో వీళ్ళు జాట్లు. వీళ్ళందరూ కూడా ఇది ఒక టైటిల్, అది ఒక క్యాస్ట్ కాదు, ఒకటి ఇది కాదు. అది యజ్ఞానికి అర్థం కావాలి. ఈరోజు ఈయన కూడా రెడ్డి అని పెట్టుకోవచ్చు. ఈయన మున్నూరు కాపు కాబట్టి నేను రెడ్డి అని క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఒక టైటిల్, అది వ్యవసాయ వాళ్ళు చేస్తారు, కాపు పని చేస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారే ఆయనకు అవసరం ఉన్నప్పుడు రెడ్డి క్యాష్ గురించి పాజిటివ్గా మాట్లాడతారు. కానీ ఒరిజినల్గా ఈయన మైండ్లో ఉన్నది మొత్తం రెడ్డి క్వాలిటీస్ ఒక్కరు కూడా లేదు. మనం చూస్తే ఈరోజు ఒక్కసారి కెమెరా ఇట్లా రాజశేఖర్ గారిని చూపించాం, ఇదే చూపెట్టాను నేను. ఇక మా ఇంట్లో ఉన్నది ఈయన ఎవరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఇట్లా మా ఇంట్లో చాలా ఫోటోలు ఉంటాయి. పైన కెమెరాకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఆ ఫోటోలు చూపి, ఆ ఇంకది కూడా చూపి, ఆ పైన అగో ఇది మా ఇల్లు, అది రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో. ఇంకా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో, పైన మా ఫాదర్ మదర్, మళ్ళీ చూసింది కదా. అయితే ఇక్కడికి వచ్చేటోళ్ళకి ఏందనంటే, ఈయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఒక ఫ్యూడలిస్ట్ కింద ఆయన మనం చూడొద్దు. మీకు రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కానీ వీళ్ళ దృష్టిలో కానీ వీడరు ఒక మామూలు మనిషిని. ఎందుకంటే ఆయన విశాలమైన ఆలోచనను బట్టి ఆయన కేవీపీ రామచంద్రరావు గారు, కేవీపీ రామచంద్రరావు గారు వెలమ. ఇవాళకి నేను 100% వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రోడక్ట్నే. నేను కేవీపీ రామచంద్రరావు గారి ప్రోడక్ట్ని. వీళ్ళే నన్ను వరంగల్కి వెళ్ళి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు. వీళ్ళిద్దరు నన్ను కార్పొరేషన్ చైర్మన్గా చేసిండ్రు. అక్కడ దాకా వాళ్ళు నన్ను ఎక్కించిండ్రు. అక్కడికి వెళ్ళి నా క్యారెక్టర్ కాపాడుకొని ఇవాళ నాకు పదవులు ఇచ్చే ధైర్యము, నాకు టికెట్లు ఇచ్చే ధైర్యము రేవంత్ రెడ్డి అసొంటోళ్లకు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి టికెట్లు ఇచ్చే ధైర్యం లేకున్నా కానీ ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎవరినైతే నువ్వు రెడ్లు ఫ్యూడల్ వెలమల ఫ్యూడల్ అన్నావో, ఆ రెడ్డి వెలమల కాంబినేషన్లా బక్క జెడ్సన్ అనే ఒక నిమ్న జాతీయుడు ఈరోజు వరంగల్కి వెళ్ళి ఇక్కడ తీసుకొని వచ్చిన సాహసోపేతమైన నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు. మీరు వీళ్ళిద్దరిని తెలుస్తారు. మీరు వీళ్లకు రాజశేఖర్ రెడ్డి గారి కానీ కేవీపీ రామచంద్రరావు గారి కానీ, రాజశేఖర్ రెడ్డి గారు అనే రెడ్డి గారికి కానీ, కేవీపీ రామచంద్రరావు గారు అనే వెల్మా గారికి కానీ, వీళ్ళకి ఎవరు కావాలంటే టాలెంటెడ్ కావాలి. వీళ్ళకి స్పైన్ ఉన్నోళ్ళు కావాలి, బ్రెయిన్ ఉన్నోళ్ళు కావాలి. కాబట్టి నేను 28 ఏళ్ళు ఉన్నప్పుడే నన్ను వరంగల్కి వెళ్ళి తీసుకొని వచ్చి ఒక కార్పొరేషన్ చైర్మన్గా నన్ను చేసిన తర్వాత మా జిల్లాలో ఉన్నటువంటి ఫీడలిస్టు ఐడియాలు ఉన్నోళ్ళు, అందులో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ముఖ్యంగా ఫీడలిస్టు ఐడియాలు ఏ క్యాస్ట్ అయినా ఉంటాయి. వాళ్ళు ఇటువంటి బ్రెయిన్ స్పైన్ ఉన్నోడు మాకొద్దు, ఇటువంటి బ్రెయిన్ స్పైన్ ఉన్న నాయకులు మాకు పనికిరారు, మాకు జీతగాండ్లు కావాలి, పాలేర్లు కావాలని నేను ఎక్కడైతే టికెట్ ఇచ్చిందో అక్కడ నిండుగా కేవీపీ రామచంద్రరావు గారు ఏం చేసి, మళ్ళీ ఒకసారి మీరు బాగా అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలు. కేవీపీ రామచంద్రరావు ఇస్ ఎ వెలమ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇస్ ఎ రెడ్డి. రెడ్డిని ఈయన ఫ్యూడలిస్ట్ అన్నాడు, రెడ్ల ఓట్లు మాకు వద్దన్నారు, రెడ్లను అమ్మనా బూతులు బండబూతులు తిడుతుండు. ఈయన వెలమలను ఈయన తిడతాడు, వెలమలను ఈయననే కాక ఇంకా షాద్నగర్ ఎమ్మెల్యేలు కొంతమందితో ఎమ్మెల్యేతో తిట్టి ఎలబోస్తాడు. ఈరోజు కేవీపీ రామచంద్రరావు గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఒక నిమ్న జాతీయుడు, టాలెంట్ ఉన్నది, కొట్టాడగలుగుతాడు. ఈ పిల్లగాన్ని తీసుకొచ్చుకొని మనం చైర్మన్గా చేద్దాం, రాజకీయాలు నిలుపుదామని చెప్పేసి నన్ను కార్పొరేషన్గా చైర్మన్గా చేసిన తర్వాత వరంగల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు, వరంగల్లో ఉన్నటువంటి ఎస్సీ నాయకులు,
ఈ రెండు వర్గాలు వీళ్ళిద్దరు కూడా ఫీడలిస్ట్ భావాలు. వీళ్ళు ఏం చేసిండ్రు, అదే వెలమా దొర మా దగ్గర వరదరాజేశ్వరరావు అని ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, పేర్లు తీసుకోవడానికి కారణం ఏంటంటే ప్రూఫ్స్ ఇవ్వాలి మీకు. ఒక వెలమ దొర ఆయన ఏం చేసిండనంటే ఆయన ఫ్యూడలిస్ట్ భావజాలం గల్లోడు. వరదరాజేశ్వర అంటే ఫ్యూడలిస్ట్. వాళ్ళ దగ్గర రిటైలర్గా పాలేరు, వాళ్ళ పెట్రోల్ పంప్లో పనిచేసిన వ్యక్తిని ఎమ్మెల్యే టికెట్ ఇప్పియనికి ఒత్తిడి తీసుకొచ్చింది. వరంగల్లో ఉన్న ఎస్సీ బీసీ నాయకులందరూ ఒక లైన్ దగ్గరకు వచ్చి, ఇదే రాజశేఖర రెడ్డి గారి దగ్గర, ఇదే కేవీపీ దగ్గరకు వచ్చి, ఆయనకు తప్ప మా పాలేరు తప్ప మేము ఎవరికి ఇచ్చినా మేము ఊకోమని చెప్పేసి, లేకుండా మేము గెలిపియమని చెప్పి జిల్లా మొత్తం తిరగబడి ఒక పాలేరుకి ఇచ్చింది. అంటే ఒక రెడ్డికి వెలమకు అంటే ఫ్యూడలిస్ట్ మధ్య చెప్తున్నా. ఈయన కేవీపీ రామచంద్రరావు గారు వెల్మ గారు విశాలంగా ఆలోచించి ఒక సబ్జెక్ట్ ఉన్నాడు నాకు కావాలని చెప్పేసి నన్ను తీసుకొచ్చుకుంటూ, అదే వెల్మాకు సంబంధించిన వరదరాజేశ్వర అంటాడు నా జీతగాడు కావాలని ఆలోచించాడు. కాబట్టి ఫ్యూడలిజానికి మానవత్వానికి, ఫ్యూడలిజానికి సోషలిజానికి గల తేడాను మీరు అర్థం చేసుకోకుండా స్పీచ్లు ఇవ్వకండి. మీరు అర్థం చేసుకొని మాట్లాడండి. బండి సంజయ్ గారు ఒకటి మాట్లాడారు, ఈరోజు నేను గద్దర్కు ఎందుకు మీరు పద్మ విభూషణ్ ఇవ్వలేదంటే, ఆయన నక్సలైట్ చాలా మందిని చంపారు అని అన్నారు. ఆయన నక్సలైట్ కంటే ముందు ఆయన 2014 అంటే తెలంగాణ ఏర్పడేదాకా గద్దర్ అంటే ఆయన మాల కులస్తులని అసలు ఎవరు తెలియని కూడా తెలియదు. మాల కులస్తులని ఎవరు తెలియదు. ఆయన దరిద్రం ఏంటంటే ఆయన జనజీవన స్రవంతిలో గడిచిపోయిన తర్వాత ప్రజలలో కలుపుతాడని ఆయన క్యాస్ట్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఆయననే గజ్జగట్టిండు, పాట పాడిండు. ఈరోజు బండెన్ కబర్ రచయిత ఎవరైనా కానీ ఆయన కూడా మళ్ళీసారి పాట పాడి ఆయన మాట పాడిన తర్వాత లైమ్ లైట్లకు బాగా వచ్చింది. సార్ ఆయన ఎప్పుడు కూడా భూస్వామిలో వ్యతిరేకంగా పనిచేసింది. ఆయన స్వయంగా తుపాకీ పట్టుకుని అడవులలో పోలే. వరవరరావు గారు స్వయంగా తుపాకీ పట్టుకుని అడవులలో పోలే. కన్నాభిరామ్ గారు స్వయంగా తుపాకులు పట్టుకుని అడవులలో పోలే. వీళ్ళు ఎక్కడ పోయిందంటే వీళ్ళు ఒక కళాకారుల లెక్క, ఒక కవుల లెక్క వీళ్ళు పనిచేసినటువంటి వ్యక్తులు. వీళ్ళు మానవ హక్కుల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు. అందులో బ్రాహ్మణులు ఉన్నారు, మాలలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అన్ని జాతులు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు అందులో ఉన్నారు. కాబట్టి బండి సంజయ్ గారికి అర్థం కదా, మందకృష్ణ మాదే కూడా నక్సలైట్లోకి వెళ్ళి వచ్చినోడే. మరి మన నక్సలైట్లలో ఆ రోజు వీళ్ళు ఎందుకు తయారైనరు? గద్దర్ కానీ వీళ్ళు కానీ ఎందుకు పోయినరు? మందకృష్ణ గారి ఆయన మాల, ఈయన మాదిగ, ఇద్దరు ఎందుకు పోయినరు? ఇద్దరు ఫ్యూడలిస్టు. ఏ ఫ్యూడలిస్టులు? మీ లెక్క ఆలోచించే ఫ్యూడలిస్టుల ఒత్తుళ్ళ వల్ల, వాళ్ళ దోపిడీ వల్ల తిరగబడి ఈరోజు వాళ్ళు ఆ జెండాను పట్టుకున్నారు. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఏది నమ్ముకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నమ్మిండ్రు. వాళ్ళు ఓటు డెమోక్రసీని నమ్మిండ్రు, ఓట్ బ్యాంకుని నమ్మిండ్రు. ఓట్లతోనే ఈరోజు మనం మార్పు తెచ్చుకోగలుగుతామని అంటారు. కానీ మార్పు తెచ్చుకునే దిశలా, మార్పు ముసుగులా మీరేం చేస్తుండ్రు అనేది మనకు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు ఫ్యూడలిస్ట్ అనేది ఈరోజు అణచివేయడం అనేది కులాల వారిగా రాదు. ఈరోజు అది ఏ విధంగా వస్తుంది అంటే వాళ్ళ ఆలోచన బట్టి వస్తుంది, వాళ్ళ చీప్ ట్రిక్స్ బట్టి వస్తుంది. సరే, ఇప్పుడు నీ స్వార్థం కోసం ఎవరెవరు సంఖ నాకినామో ఒకసారి చూద్దాం. ఈయన స్వార్థం కోసము ఇక కోమరెడ్డి గారి సంఖ నాకిండు. ఎందుకు నాకిండు? ఈయన ఎమ్మెల్సీ కావాలి. మరి ఈయన ఏ క్యాస్ట్? రెడ్డి. మరి ఆ రోజు ఈ వేదిక పైన నిలబడి నాకు రెడ్లు ఓట్లు వేయద్దు అని ఎందుకనలేదు? రెడ్లు ఓట్లు వేయద్దని నంబర్ 1. నంబర్ 2, ఈయన రేవంత్ రెడ్డి గారు, ఈయన అప్పటికి ఎమ్మెల్సీ కాలే, మామూలుగా తీసుకుంటూ ఎమ్మెల్సీ అయినట్టుంది. అయితే ఎంతమంది ఎమ్మెల్సీలు రెగ్యులర్గా సీఎంను కలవగలుగుతారు? ఈయన ఎంత ఈజీగా కలుస్తారు? ఈయన సృష్టి ఎంత ఈజీగా కలిసిండు. ఓకేనా? ఈజీగా కలిసిన తీర్మానం. ఓకే, ఒకసారి రెండుసార్లు ఈజీగా వివిధ కలర్ షర్ట్స్ చూడండి, ఈజీగా కలుస్తారు, కాగలించుకుంటారు. ఎందుకంటే ఇద్దరు ఫ్యూడలిస్టు అమలు చేస్తారు. ఇంకా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తీర్మాన్ మల్లయ్య, ఈడ రెడ్డే, ఖమ్మం ఎంపీ, ఈయన రెడ్డే. వీళ్ళిద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో నిలబడ్డారు. మరి ఆ రోజు ఎందుకనలే? ఇక్కడ ఎందుకనలే? నువ్వు ఈడెందుకు నువ్వు చెప్పలే? రెడ్లు నాకు ఓట్ వేయద్దు, రెడ్లు నాకు ప్రచారం చేద్దాం, నువ్వు ఎందుకు చెప్పలే? ఆన్సర్ టు మై పాయింట్ మిస్టర్ తీర్మాన్ మల్లయ్య. ఓ కులాలను తిట్టినట్టు కాదు. ఈరోజు బీజేపీకి పోయి నీవు ఏదైతే సిద్ధాంతాన్ని ఆ రోజు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడినటువంటి వ్యక్తివి, నువ్వు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి. నీకు జెండా లేదు, ఎజెండా లేదు, సిద్ధాంతం లేదు. ఈరోజు నా పార్టీకి సస్పెండ్ చేసినా కానీ నేను పార్టీకి పోకూడదు. ఇంకోటి, ఈయన రేవంత్ రెడ్డి మధ్యలో ఇద్దరు చేసిన ఒక పెద్ద కుట్ర ఏంటంటే, ఈయన ఒక ప్రశ్న అడుగుతాడు, బక్క జెడ్సన్ కత్తి ఏంది అనంటే ఈయన యావరేజ్ లీడర్. ఆ ప్రశ్న అడిగి ఈయననే
ఒకసారి నేను అది కూడా మీకు ఆడియో వినిపిస్తా, ఒకసారి మీకు ఆడియో వినిపిస్తా. ఒకసారి ఎవరేం చెప్పిర్రు అచ్చా ఫస్ట్ వీళ్ళకంటే సరే ఇగో ఈ ప్రశ్న ఇది ఎవరు అడిగిందంటే ఇది ఒక ప్రశ్న మిస్టర్ తీర్మాన్ మల్లయ్య గారిని ఈయన అడిగితే ఈయన జవాబు చెప్తారు. జడ్సన్ అని కాంగ్రెస్ పార్టీలో యావరేజ్ లీడర్. ఓకేనా, ఇది ఫ్యూడలిస్ట్ అంటారు. మిస్టర్ తీర్మాన్ మల్లయ్య గారు ఫ్యూడలిస్ట్ ఈయన అంటారు. ఇసొంటి ఓటు నాకు వద్దు, ఇసొంటి రాజకీయాలు రావద్దంటే మేము స్వాగతిస్తాం. ఇసొంటి రాజకీయాలు ఉండద్దు, రెడ్ హ్యాండ్ దొరికినారు. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి నా గురించి ఏం చెప్పిండు, రియాక్షన్ ఉంటుంది. ప్రశ్న కట్ చేసి ఆయన మాట్లాడింది చూపిస్తే దాని అర్థం ఒకలాగా ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్న చూపించి ప్రశ్నకు సమాధానం చూపిస్తే ఇంకొకలాగా అనిపిస్తుంది. ఇప్పుడు జడ్సన్ ఏం రాసిందో నేనైతే కాగితం చూడలే, కోర్టు పత్రికలో ఏదో 4 లైన్లు రాసింది చూసినాను. నేను చూసిన ఇంటర్వ్యూ కూడా చేశానంటే జడ్సన్ గారి అభిప్రాయం ఎందుకు అభిప్రాయానికి వచ్చింది అనేది అతను మాత్రమే చెప్పగలడు. జడ్సన్ పేరు ఎన్నిసార్లు తీసుకున్నట్టే జడ్సన్ యావరేజ్ లీడర్ అయితే నేను ఎందుకు తీసుకోవాలి, నంబర్ 1. ఓకేనా, ఇది పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు, తర్వాత ఇది సీఎం అయిన తర్వాత. ఓకేనా, ఇక్కడ ఒకసారి తీసుకోండి ఎవరు, ఇది అయిన తర్వాత. ఓకేనా, నంబర్ 1. ఇక ఈయన ఒక మేధావి బ్రాహ్మణ కులస్తుడు కప్లవాయ్ దిలీప్ కుమార్ గారు. ఈయన చెప్పిండో ఇందాం. రకరకాల అంశాలను రీసెర్చర్ లాగా, ఫిలాసఫర్ లాగా, డాక్టరేట్ తీసిన వాళ్ళ అన్ని బయట తీసాయి. చాలా అన్ని పాత గవర్నమెంట్ లో ఎన్నో అంశాలు సార్. నేను కూడా చాలాసార్లు మాట్లాడా. అంత ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ ఖర్చు భరించి కూడా ఫైరాన్ చేసాడని అనుకోండి. అంత కష్టపడి తీసిన ఆయన 34 years సీనియారిటీ ఉన్నాయి. ఆయన శ్రమ మరి ఏ కారణం చేత ఎవరు మిస్అండర్స్టాండ్ చేస్తున్నారో నా ఉద్దేశంలో అయితే సంథింగ్ వెంట్ రాంగ్. కమ్యూనికేషన్లో ఎక్కడో తేడా ఉంది. చేస్తారు అనేవాడు పోరాటం. ఇప్పుడు ఈయన రకరకాల ఒక కపిలాబాయ్ దిలీప్ కుమార్ గారు 2 సార్లు ఎంపీ చేసినటువంటి ఒక అనుభవాజ్ఞం గలటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు ఇవి. అంటే వాళ్ళిద్దరూ ఎట్లా మాట్లాడి, ఈయన ఒక బ్రాహ్మణ కులస్తుడు, ఒక నిమ్న జాతీయుడిని పోరాట యోధుడు అని చెప్పి ఒప్పుకోగలిగినారు. వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే ఈరోజు సామాజిక పరంగా నేను ఇంతకుముందు కేపీ రామచంద్ర గారి పేరు చెప్పిన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన, ఇప్పుడు కపిలాబాయ్ దిలీప్ కుమార్ ఇట్లా చాలా మంది మాట్లాడారు. చాలా మంది మీరు గూగుల్లో చూస్తే తెలుస్తుంది ఎవరు కొట్టాడగలుగుతారు, ఎవరు నిలవాలగలుగుతారని. దాన్ని ఖచ్చితంగా దానికి ఫ్యూడలిస్ట్కు ఒక కలర్ ఉండదు, ఒక క్రీడ్ ఉండదు, ఒక క్యాస్ట్ ఉండదు, ఒక రిలీజియన్ ఉండదు, ఏది ఉండదు. ఫ్యూడలిస్టు భావాలు ఎవరనుకుంటే వాడు ఫ్యూడలిస్టే. ఫ్యూడలిస్టు భావాలు, దోపిడీ చేసే భావాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. అరూర్ రమేష్ అనేటోడు ఉన్నాడు ఎమ్మెల్యే, కిందికెళ్ళి పైకి వచ్చింది ఆయన కూడా. కానీ ఈరోజు భూములు దోచుకోవడం, స్కామ్ చేసుకోవడం సిద్ధహస్తుడు. ఆయన ఫ్యూడలిస్టు భావాలు ఉన్నాయి. ఆయన గురువు కడియం శ్రీహరి, ఆయన ఫ్యూడలిస్టు భావాలు ఉన్నాయి. కాబట్టి ఎవరెవరికైతే అనగదొక్కే ఆలోచన ఉంటాయో, ఎవరెవరికైతే ఇంకా వీళ్ళని పైకి రాకుండా కిందికి తొక్కాలని వాళ్ళు ఫ్యూడలిస్టులు. ఈరోజు పేర్ల పక్కన ట్యాగులు ఉన్న వాళ్ళందరూ ఫ్యూడలిస్టు కాదు. ఈరోజు నీవు బాజాప్తా చెప్పించుకుంటావు పటేల్ అని, నీవు ఫ్యూడలిస్టు. కాబట్టి ఈరోజు బీసీల ఓట్ల ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు నీ ఓటు వద్దు అని అంటే, రేపు బీసీలల్లా ఏది యాదవ ఓట్లు తక్కువ ఉన్నాయి, యాదవుల ఓటు నాకు వద్దంటాడు. రేపు నాకు గౌడ్ల ఓట్లు వద్దు, కౌల ఓట్లు నాకు వద్దంటారు. ఇంకోటి వస్తారు, నాకు మునురు కాపుల ఓట్లే వద్దు, కేవలం వీళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఓట్లు చాలా అంటారు. అది కాదు వసుదైక కుటుంబం అంటే. వసుదైక కుటుంబం అంటే అందరు కలిసి వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ కులాలు అందరు కలిసిమెలిసి ఉండడం అనేది దాన్ని ది లార్జెస్ట్ డెమోక్రసీ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పేసి అది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లా అల్లబొల్లి చిల్లల మాటలు మాట్లాడద్దు. మీరు ఒకసారి గాంధీ ఆశ్రమంకు పోయి తెలుస్తుంది ఈ భారతదేశం ఎట్లా ఏర్పడిందంటే అన్ని విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న వాళ్ళ ట్రెడిషన్స్ వీళ్ళందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి మేము అంతా కలిసి ఉంటాం. అందుకనే ఈరోజు మిజోరాం, నార్త్ స్టేట్స్ కానీ మన డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ముఖ రూపాలు డిఫరెంట్గా ఉంటాయి, మన భాషలు డిఫరెంట్గా ఉంటాయి, మన ఫుడ్ కల్చర్ డిఫరెంట్గా ఉంటాయి, మన డ్రెస్ కల్చర్ డిఫరెంట్గా ఉన్నా ఈరోజు మనం ఎందుకు కలుసుకున్నాం అంటే ఆ రోజు మనం చేసుకున్న ఒప్పందం. ఆ ఒప్పందం కుదరదని చెప్పి తీర్మాన్ మల్లయ్య కానీ రేవంత్ రెడ్డి గారు అంటే ఇది నడవది, ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా రోజులు నిలబడది. కాబట్టి ఈరోజు మనం సాధ్యమైనంత వరకు కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాలి. ఓటు బ్యాంకు కోసం మాట్లాడే ఇసోటి చిల్లరగాల మాటల దృష్టిలో ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీ కానీ, రెడ్లు కానీ, బెలమలు కానీ ఎవరు కూడా మాట్లాడద్దు. అన్ని క్యాస్ట్ల మంచోళ్ళు ఉన్నారు, అన్ని క్యాస్ట్లలో చెడ్డోళ్ళు ఉన్నారు, అన్ని క్యాస్ట్లలో ఇంకొకరు సహాయం చేసే ఆలోచన ఉన్నారు, అన్ని క్యాస్ట్లలో వేరేలో ఆశపడి గుంజుకునే ఆలోచనలు అన్ని కులాలకు ఉన్నాయి.
కాబట్టి ఈరోజు ఒక దోపిడీకి కులము మతము రంగు జాతి అనేది లేదు. ఒక దానం చేసేటోనికి కూడా కులము జాతి రంగు మతం అనేది లేదు. ఇవన్నీ అర్థం చేసుకున్నదే మన రాజకీయం అనేది కొనసాగుతుంది, మానవత్వం అనేది ఇంకా మనుగల్లో ఉంటుంది. అప్పటిదాకా ఇటువంటి దుర్మార్గులదే రాజ్యం. అందుకనే ఒకడు ముఖ్యమంత్రి అని ఇంకోటి ఎమ్మెల్సీ అయ్యాడు. అర్థం చేసుకోండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.